ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో ప్రతిరోజు మిమ్మల్ని అలరించే అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మిత గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, బేబీకార్న్ మసాలా కర్రీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో బేబీకార్న్ మసాలా కర్రీ మనము చాలా రకాల మసాలా ఐటమ్స్ చూపించాం కదా. ఎస్. సో మసాలాస్ లో కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ బేబీకార్న్ మనకు కొంచెం కమ్మగా ఉంటుంది. అవును, కొంచెం ఆ తీపి కూడా కలిసి ఉంటుంది కదా. సో దీనికి కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఆ కాంబినేషన్ అలాగే కొంచెం ఈ మసాలా దినుసులు కూడా వేసేస్తే కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో బాగుంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే అండి, మరి బేబీకార్న్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె అండి. సో ఈ డిష్లో ఏంటంటే కొంచెం ఆ మసాలా ఘాటు మనం కొంచెం ఎక్కువగా తెలిసేట్టుగా చేస్తున్నాం. ఓకే ఓకే. సో ముందుగా మసాలా దినుసులు. సో మనకి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చక్కగా స్మెల్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది కదా. అవునండి. సో ఇలా దినుసుల్లాగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇదే దీన్ని వేయించి పౌడర్ చేసుకుని ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే బాగానే ఉంటుంది రాజు గారు. అలా పౌడర్లో అనుకుంటే మనం మధ్యలో యాడ్ చేసుకోవాలి లేదా ఎండింగ్ లో, స్టార్టింగ్ లో కాకుండా స్టార్టింగ్ లో వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఏంటంటే తొందరగా బర్న్ అయిపోతుంది. ఓకే. సో ఆ టేస్ట్ అనేది తెలియదు. సో అలాగే మసాలా దినుసుల తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఈ ఉల్లిపాయల ముక్కల్లో కూడా ఏంటంటే కొంచెం మనం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాప్ చేసినట్టుగా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకు వేగడం అనేది కూడా. ఓకే. సో అంటే చిన్న టిప్స్ ఇవి. చాలా మంది అంటే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు, వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆబ్వియస్ గా మనకు టోటల్ డిష్ అనేది కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అవును, అండ్ ఈవెన్ గా కూడా కట్ చేయరు, ఏంటో అలా ఇష్టం వచ్చినట్టు కట్ చేసి చిన్న పెద్ద కట్ చేసేవారు. కొన్ని ముందుగా మాడిపోతాయి, కొన్ని అలా పచ్చిగా ఉండిపోతాయి. లేదా మనకి ఇలాగూ మసాలా డిషెస్ లో మనము పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు కాబట్టి సో అలా చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ పేస్ట్ లా చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం మనకు అంటే గ్రేవీలా కొంచెం ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మనం అలా పేస్ట్ ప్రిఫర్ చేయొచ్చండి. సో లేదంటే ఇలా ముక్కలుగా వేసుకోవడం కూడా బెటర్. ఎలాగో మిగతా పేస్ట్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అలాగా. ఎస్. సో ఏ డిష్ అంటే మనం చేసేప్పుడు కూడా ఆయిల్లో ముందు నుంచి అలా సో ఒకదాని తర్వాత ఏం వేస్తాము అనేది కూడా మెయిన్ అండి. ఓకే, దానివల్ల ఏంటంటే ఒక్కొక్క వేసే మనం ఇంగ్రీడియంట్ తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి అలా యాడ్ అవుతూ సో ఎండింగ్ లో మనం యాడ్ చేసే మెయిన్ ఏదైతే బేస్ ఉంటుందో సో దానికి పాస్ చేస్తాయి అవన్నీ పేస్ట్ మొత్తం. సో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గసగసాల పేస్ట్. సో దీంట్లో మనం కాజు కానీ బాదం కానీ పేస్ట్ అలా తీసుకుంటే కమ్మదనం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అది మళ్ళీ స్వీట్ గా ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా కాస్త మరీ ఎక్కువ కమ్మదనం ఇచ్చేసినా అది తిన్నాము ఎక్కువ అంత బాగా అనిపించదు. ఎస్, కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి గసగసాలు తీసుకున్నాను. సో దీనికైతే మనం కొద్దిగా ఈ స్పైసెస్ మసాలా అది యాడ్ చేసినా కూడా ఈ పేస్ట్ కి టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలి. సరే రాజు గారు, మీరు వేయిస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముల్తానీ మిట్టిలో కీరా దోస జ్యూస్ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ లాగా వేసుకుని
ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ స్కిన్ పై ఉన్న ముడతలన్నీ తొలగిపోయి మీ స్కిన్ టైట్ గా అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇలా ఫ్రీగా మనకు మూవ్ అవుతూ ఉంటే కొంచెం అది వేగినట్టు అండి. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కారం. సో దీంట్లో కావాల్స్తే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం ప్లేస్లో. సో ఆ టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది, కొంచెం కలర్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. సో కారం తర్వాత కొంచెం పసుపు, సో టమాటో ముక్కలు అండి, కొంచెం పులుపుకి ఇది బాగుంటుంది. ఇప్పుడు వేసుకుంటే వేగుతాయా? వేగిపోతాయి. ఉల్లిపాయ టమాటో ఒకసారి వేయించేసుకోవచ్చు, ఏమవుతుంది అలా? లేదు, వేగుతుంది. అంటే ఎందుకు ఇలా వేశారు మీరు? కొంచెం మనకు పులుపు కొంచెం ఎక్కువగా తెలియాలి. ఇలా ఈ దీంట్లో యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకు మసాలా ఆల్రెడీ మనకు ఇప్పుడు వేగిపోయింది కదా. సో టమాటో చాలా తక్కువ టైంలోనే మనకు ఉడికిపోతాయి ఆ ముక్కలు కూడా. ఓకే ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత సో ఇక్కడ మనం బేబీకార్న్ ముక్కలు ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. అలాగే ఇక్కడ మసాలా పొడులు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, నీళ్ళు కావాలా? కొద్దిగా వాటర్. సో అంటే టొమాటో పీసెస్ మరీ ఎక్కువ కలిసిపోకుండా కొద్దిగా అలా తెలుస్తూ ఉండాలి. సో అంటే వేడికి మగ్గుతాయి, బట్ ఆ ముక్కలు అనేది మనకు అలాగే చెదరకుండా ఉంటాయి. సో కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే మనకు డిష్ రెడీ అవుతుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఆయిల్ కూడా పైన వచ్చేస్తుంది కదా. సో తీసేసుకోవచ్చు. సో ఇలా టొమాటో పులుపు కాకుండా కావాల్స్తే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం మనం. ఓకే, అది కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఘాట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం మనం అంటే ఇక్కడ గరం మసాలా పొడి వేసాను కదండి. సో దాంట్లో కొద్దిగా మనం మిరియాలు కూడా యాడ్ చేసి పొడి కొట్టేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ. ఆ మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓకే అండి, మరి బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బేబీకార్న్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. సో మనం ఇది రెగ్యులర్ గా అంటే యూజ్ చేసే మసాలా కదా. అవునండి, కొబ్బరి ఇంకా గసగసాలు అనేది. సో ఈ కొంచెం ఆ మసాలా దినుసులు ఫ్లేవర్ అవి కూడా యాడ్ అయ్యి బాగుంది రాజు గారు. అవునండి. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి బేబీకార్న్తో ఇలాగా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మంచి టిప్: ఉడికించిన క్యారెట్, బంగాళాదుంపను మ్యాష్ చేసి ఫేస్ కు ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ షైనీగా మెరుస్తుంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు,
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అరటికాయ పెసరవడల తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో ఇప్పుడు అరటికాయ పెసర వడలు. అవునండి. సో అరటికాయతో అంటే కట్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. సో వడకు కూడా ఇది బాగానే సెట్ అవుతుందా రాజు గారు అరటికాయ? బాగుంటుందండి. అంటే ఇక్కడ పెసరపప్పు కూడా తీసుకుంటున్నాం కదా, సో పెసరపప్పు వల్ల ఏంటంటే కొంచెం క్రంచినెస్ వస్తుంది. ఈ అరటికాయ ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం మెత్తగా లోపల. సో ఆ రెండు మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే మరి అరటికాయ పెసర వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటికాయ పెసర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ అరటికాయ ఏంటంటే నేను ఉడికించేసి తొక్క తీసి మెది పెట్టేసానండి. ఓకే, సో ముందుగా ఇది మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనం శనగపప్పు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు అండి. సో ఆ టేస్ట్ కొంచెం మనకు డిఫరెంట్గా వస్తుంది. సో మరి మొత్తం పేస్ట్గా కాకుండా కొంచెం మనకు అక్కడక్కడ పప్పు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. పచ్చా పచ్చగా చేసుకోవాలి. అవునండి. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ముందుగా ఒక బౌల్లో మనం మెది పెట్టుకున్న అరటికాయ ఉడికించి మెది పెట్టుకున్నాం కానీ దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పు అండి. సో ఇంక ఇందులో అన్నీ కూడా మనము డైరెక్ట్గా అలా మిక్స్ చేసేసుకోవటమే అంతే. యాక్చువల్గా పెసరపప్పు అలా పప్పులో వేసుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసుకోకుండా డైరెక్ట్గా మిక్స్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. అంటే కొంచెం మనకు ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బేస్ అనేది మనకు ఉంటుంది దీనికి. సో అరటికాయకు కొంచెం అంటే కొంచెం బ్యాండింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. సో వేరే పిండిలు ఏమి మిక్స్ చేసుకోకుండా కొంచెం శనగపిండి వేస్తున్నాం, అంటే ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే. సో అంటే పెసరపప్పులో కూడా మనకి ఏంటంటే వాటర్ నానబెడుతున్నాం కదా, కొంచెం లూజ్గా అవుతుంది. సో ఈ శనగపిండి కొంచెం డ్రైగా కావడానికి మనకు అంటే ఓడల్లా వేసుకోవడానికి అనువుగా ఉండడానికి అది బాగా హెల్ప్ చేస్తుందండి. శనగపిండి, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో లేదా ఇది కూడా మనం పెసరపప్పు గ్రైండ్ చేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయలు కూడా దాంతో పాటుగానే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో తరిగిన కరివేపాకు, చివరిగా ఉప్పు అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం అవసరం ఉండదేమో కదా దీనికి? అవసరం ఉండదు. మనం అంటే మనం అరటికాయ ఉడికించుకున్నాం, పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఆ తడి అంతా కూడా దీనికి మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది. సరే రాజు గారు, మీరు కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీకు స్కిన్ ట్యాన్ ఎక్కువగా ఉన్నప్పుడు అలోవెరా జెల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి ట్యాన్ ఉన్న చోట అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ట్యాన్ అంతా తొలగిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా తీసుకొని వడల్లా వచ్చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో చేతిలో ఈజీగా వస్తుంది అనుకుంటే మనం చేయి పైన చేసేసుకోవచ్చు. సో లేదంటే అరిటాకు కానీ, సో పేపర్స్,
సో ఈ పెసరపప్పు గ్రైండ్ చేసేస్తే మనకు అది ఫ్రై అయిన తర్వాత కూడా కొద్దిగా పలుకు పలుకు అంతా కూడా క్రంచీగా తగులుతూ ఉంటుందేమో కదా. అవునండి. కాకపోతే పిండి ఇంకా అరటికాయ బాగా మిక్స్ అయిపోయింది. ఎస్. ఓకే అండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు బాగా వేగితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలాగో పిండి కూడా కొంచెం అన్ని పచ్చివే యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, కొంచెం స్లో ఫ్లేమ్లో కావాలి. యా, చాలా మంది అంటే అయిపోవాలి తొందరగా అన్నట్టుగా కొంచెం హైలో పెట్టేసి చేస్తే అది లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది మనం ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. యా, అసలు అంటే ముఖ్యంగా ఈ పెసరపిండి ఇదైతే అసలు బాగోదు. అస్సలు బాగోదు. ఓకే, సో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం అలా పైన ఫ్లోట్ అవుతుంది. యా, సో కార్వింగ్ స్టార్ట్ చేస్తారా రాజు గారు? ఓకే. సో రాడిష్ బీట్రూట్ కాంబినేషన్లో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. సో బేస్ రాడిష్ తీసుకుంటున్నాను, పెటల్స్ వచ్చేసి క్యారెట్లో ఇస్తాను. రాడిష్ అలా తిరుగుంటే ఇంకా అదేమన్నా దాంతో ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నా. ఓకే, మధ్యలో కొంచెం రౌండ్ షేప్లో చేస్తున్నాను. సో మిగతాది స్లిట్స్ ఇచ్చేసేయాలండి. ఆ స్లిట్స్ మధ్యలో మనకి క్యారెట్ స్లైసెస్ వచ్చేస్తాయి, పెటల్స్ లాగా. ఓకే. సో ఇక్కడ ఇలా, సో దీనికి ఆపోజిట్, సో ఈ రెండింటి మధ్యలో. ఓకే, సో నెక్స్ట్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో. ఓకే. సో ఇప్పుడు క్యారెట్లో మనం ఒకసారి టర్న్ చేసుకున్నాం. సో క్యారెట్ నుంచి రౌండ్ స్లైసెస్ కట్ చేసుకున్నాం. ఓకే. ఇవి ఇంకొంచెం కలర్ రావాలా రాజు గారు? కొంచెం. స్లైసెస్ కొంచెం పల్చగా కట్ చేసుకోవాలా మనం? అవును, వాటిల్లో దూరేలా. సో ఇవి చూడండి, తీసేసుకోవచ్చు. పెసరపప్పు వేగిన వాసన చాలా బాగుంది. ఎస్, కొంచెం మనకి ఆ టేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ తెలుస్తూ ఉంటుందేమో. అవునండి, అంటే పెసరపప్పు కొంచెం ఎక్కువ తెలుస్తుంది, పెద్దగా టేస్ట్ అనేది ఉండదు కదా. ఓకే, సో ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఇది వాటర్ వేసుకుంటే మనకి ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ పెటల్స్ తాలూకు ఈ ఎడ్జెస్ ఏంటంటే కొంచెం ఫోల్డింగ్స్ వస్తాయి, ఇంకా అది ఒక డిజైన్ లాగా. కార్నేషన్ ఫ్లవర్ ఉంటుంది కదా, సో మనకు కొంచెం అలాగే వస్తుంది. బాగుంది రాజు గారు, చాలా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు అరటికాయ పెసర వడల తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అరటికాయ పెసర వడలు తయారు చేసే విధానం. ముందుగా అరటికాయని ఉడికించి ఉంచాలి. నానబెట్టిన పెసరపప్పుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఉడికించిన అరటికాయని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెసరపప్పు పేస్ట్, శనగపిండి, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ పెసర వడలు రెడీ. అరటికాయ పెసర వడల తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. బాగుంది. పైనంత క్రంచీగా, లోపల సాఫ్ట్గా.
అండ్ దట్టు ఈ అరటికాయలో అంతా పెసరపిండి బాగా మిక్స్ అయింది కదా, అవునండి. సో ఎక్కువ ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. పెసరపిండి ఎక్కువగా తెలుస్తుంది దీంట్లో. సో సో అరటికాయ దాంట్లో వేసిన మన ముక్కలు వేసాం కదా, పచ్చిమిర్చి, తర్వాత అల్లం, జీలకర్ర. కరివేపాకు, అవన్నీ కూడా బాగా తెలుస్తుంది. బాగున్నాయి ఇవన్నీ కూడా, అంటే ఆ అరటికాయ కమ్మదనం కూడా యాడ్ అయ్యి టేస్టీగా ఉంది. అవునండి. సో చూసారు కదండి, అరటికాయతో బాగున్నాయి వెరైటీగా వడలు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. రోజు రాత్రిపూట పెదాలకు గ్లిజరిన్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి, అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. హాయ్, నీ పేరు? అర్చన. అర్చన. ఎక్కడి నుంచి వస్తున్నావు అర్చన? ముషీరాబాద్ నుంచి. ముషీరాబాద్. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? సిరి. సిరి, అంతేనా? సిరి. ముందు వెనకాల ఏం లేదా? సిరి కృష్ణ. ఓహో, సో మీ ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్. షాపూర్. పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓ, సో కాలేజ్ ఫ్రెండ్సా? లేదు, నైబర్స్. ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్. ఓకే ఓకే, నైస్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓ, ఏంటో చాలా బరువుగా ఉంది ఇది. ఇలా చూద్దాం, అందరికీ తొందరగా కనిపిస్తుంది. ఓహో, బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ అయితే ఏమైనా వంటలు వచ్చా మీ ఇద్దరికి? వడియాలు తెలుసు. ఒడియాలు తెలుసు కదా, స్వీట్ కూడా తెలుసు. స్వీట్ కూడా తెలుసు. అట్లాగే కూరలు చేయొచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇలా అన్నమాట. ఓకేనా? పప్పు కాంబినేషన్లో, పులుసు కాంబినేషన్లో, ఇలా అన్నమాట. ఓకేనా? సో ఏం చేస్తారు మీరు? గుమ్మడి ఆవకూర. గుమ్మడి ఆవకూర. ఓకే. నేను గుమ్మడి చారు. గుమ్మడి చారా? ఓ, నేను పులుసు అంటే నీకు అది చారులాగా అనిపించిందా? ఓకే, ఆయన కూడా బాగానే ఉంది, ఎలా వెరైటీగా ఉంటుంది అనుకుంటా. సో ఫస్ట్ గుమ్మడి చారు చేసేస్తావా? ఓకే ఓకే, మరి గుమ్మడి చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బూడిద గుమ్మడి ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, శనగపిండి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అర్చన, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, పోసేయటమే. తర్వాత కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి. ఓకే, సో చారు ముందే పోపు పెట్టేసుకుంటున్నాం. అయ్యో అయ్యో, ఆయిల్ అవ్వలేదు, ఆయిల్ కాగలేదు. అయ్యో, కాగింది, ఇంతకంటే కాగకూడదు, ఇదేమి డీప్ ఫ్రై కాదు. అయ్యో, నీకు వంట వచ్చా? నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. వచ్చు కదా? వచ్చు. మరి ఎందుకు నీకు కాగనట్టు అనిపించింది? అది ఒకటేసారి వెయ్యగానే ఇట్లా రావాలా? అంటే ఇది ప్యాన్ కదా, కొద్దిగా స్లోగా రియాక్ట్ అవుతుంది. అది నాన్ స్టిక్ కదా. తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడానా? నువ్వు పులుసు చేస్తున్నావా, చారు చేస్తున్నావా? చారు. మెంతులు కూడా వేసుకుంటారు కొన్ని కొన్ని వాటిల్లో. తర్వాత ఇది ఇంగువ, తర్వాత పచ్చిమిరపకాయ, ఓకే, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ. మెల్లిగా మెల్లిగా. ఇప్పుడు నీకు గుమ్మడికాయ చారు అనే ఐడియా ఎందుకు వచ్చింది? నేను పులుసు అంటాం బట్టి నీకు చారు అనే ఐడియా వచ్చిందా? అంతేనా? ఓకే. ఏం చేస్తుంటావు అర్చన? చదువుతున్నావా లేకపోతే? బీకామ్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్. నేను బీకామ్. ఓకే, ఏంటి గర్ల్స్ కాలేజా, కో ఎడ్యుకేషన్? గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ కాలేజా? మాది కూడా గర్ల్స్ కాలేజ్. బీకామ్ లోకి వచ్చేటప్పటికి ఎందుకు అందరు గర్ల్స్ కాలేజ్ లో చేరుతారు? లేదు, ఇంటర్ నుంచి. ఇంటర్ నుంచి ఇది బ్రౌన్ అయిపోయింది, ఇంకా లేకపోతే మాడిపోతుంది. సో ఇప్పుడు ఉడికించుకున్న ముక్కలు బూడిద గుమ్మడికాయ ముక్కలు. ఇవి వేగనియాలి కొంచెం. సో చింతపండు ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాం. ఓకే ఓకే. సో వంటలు చేస్తుంటావు ఎప్పుడైనా ఇంట్లో? ఎప్పుడన్నా ఒకసారి. అదేలే, ఎప్పుడన్నా ఒకసారి అన్నా, అందుకే ఎప్పుడైనా చేస్తావా అని అడిగా. నువ్వు ఒక్కదానివేనా లేకపోతే అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు? అక్క, 2 అన్నయ్యలు. అబ్బో,
వాళ్ళ ముగ్గురు ఏం ఒక చేస్తుంటారు? అన్నయ్య జెంపాక్ లో జాబ్ చేస్తున్నారు. మ్మ్. అక్కయ్య ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, జాబ్ గురించి ట్రై అవుతుంది. మ్మ్. చిన్న అన్నయ్య ఎంబీఏ సెకండ్ ఇయర్. మీ ఇద్దరు ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి? అక్క పేరు ప్రియాంక, అన్నయ్య పేరు పెద్ద అన్నయ్య పేరేమో సాయి కిరణ్, చిన్న అన్నయ్య పేరు మురళీకృష్ణ. ఓహో నైస్. నలుగురు బాగా కొట్టుకుంటూ ఉంటారా? చాలా. అంటే అందరూ పెద్ద అయిపోయారు అయినా కూడా కొట్టుకుంటారా? దేని గురించి? ఏదైనా చిన్న మాటకైనా. మాటలకా? ఓకే. ఇప్పుడు పులుసు చింతపండు పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకుంది. ఇవి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఎక్కువ కొంచెం సేపు, ఏదో కొంచెం సేపు అట్లా, ఏదో మీ ఇష్టం, కావాలంటే ఉడికించుకోండి లేకపోతే లేదు. ఇందులో ఇంక వాటర్ అక్కర్లేదా? కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే చేద్దామా? ఇప్పుడే ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు ఒక గ్లాస్ అంటే కష్టంగానే నాకు అందాజు ఐడియా ఉంది, నేను వేస్తాను. ఓకే ఓకే. నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, నేను పులుసు అన్నదాన్ని నువ్వు భ్రమపడి చారని అనేసావేమోనని. లేదు, ఇది రసం టైపు. మామూలుగా అది అంతేలే, టమాటా చారు చేస్తారు, టమాటా చారు చేస్తారు, దాంట్లో పప్పు చారు చేస్తారు, దాంట్లో కూడా బెల్లం కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు. సో కాబట్టి చారే ఇది. ఓకే. తర్వాత కొంచెం పసుపు. మీ కాలేజ్ లో గ్యాంగ్ ఉందా అర్చన నీకు? ఉందా? కాలేజ్ బాగా బంక్ కొడతారా? మా కాలేజ్ లో అలాంటివి అలౌడ్ లేదు. ఏ కాలేజ్ లో అలౌడ్ చేస్తారు బంక్ కొట్టమని? చెప్పకుండా చేసేదే బంక్ అంటే. తర్వాత కొంచెం కారం. ఎప్పుడు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసేసామని కొంచెమే వేసుకోవాలి. సరే, నేను అడిగేదానికి చెప్పవాలి. ఎప్పుడు బంక్ కొట్టలేదు. అబద్ధాలు చెప్పు. నిజంగా నాకు తెలుసు. ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ కొట్టేవాళ్ళం, ఆడిటింగ్ క్లాస్. మరి అదిగో దాన్నే అంటారు, ఏదో ఒక బంకే. సో కారం వేసావు, ఉప్పు వేసావు, కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇందాక వేసావు సాల్ట్ కదా? కారము పసుపు. పసుపా? ఓకే. ఈ చారు ఇదివరకు ఎప్పుడైనా చేసావా? ఎప్పుడో ఒకసారి చేసావు. కరివేపాకు ఏంటి వెయ్యాలా వద్దా అనాలి? తర్వాత కొంచెం సేపు అయినాక కరివేపాకు, కొత్తిమీర కలుపు. నా మీద పడకుండా కలుపు నిదానంగా. ఓకే. శనగపిండి. శనగపిండి నీళ్ళు ఇవ్వనా? కొంచెం. ఇది ఖచ్చితంగా పులుసే, చారు కాదు. పులుసులోనే మనం శనగపిండి వేసుకుంటాం, అవునా కాదా? చారు. కొంచెం ఇది టేస్ట్ గురించి వేసుకుంటాము. కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీకు కావాలనిపిస్తుందా? కొంచెం వాటర్. శనగపిండిది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు ఉండాలి. ఓకే ఓకే. చాలా పోయిందా వాసన? ఇప్పుడు వేద్దామా బెల్లం? కొంచెం. అన్ని వేసేసావా? చూసుకో. అన్ని వేసేసాను. ముక్కలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి, దోసకాయ ముక్కల్లా ఉన్నాయి చూడడానికి. తింటే గుమ్మడికాయ ముక్కలని తెలుస్తుంది మనకి. పాప ముక్కల్ని అందులో వదిలేస్తావేంటి అలాగా? నీళ్లు లేని చేపల్లో అయిపోతాయి. చాలు. సో రెడీయా? రెడీ. బూడిద గుమ్మడి చారు. ఓకే ఓకే అండి. గుమ్మడి చారు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గుమ్మడి చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బూడిద గుమ్మడి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. చివరిగా బెల్లం వేసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి చారు రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ స్కిన్ రోజంతా ఫ్రెష్గా తాజాగా ఉండాలి అంటే పసుపు పాలమిగడ కలిపి బాడీకి రాసుకుని సున్నిపిండితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో సిరి రెడీయా? రెడీ. బూడిద గుమ్మడితో ఆవకూర. ఆవకూర. ఓకే ఓకే, మరి గుమ్మడి ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో 1, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం జీరా, ఓకే, కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయ్యే టైంకి ఆనియన్స్, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, మాడిపోకుండా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయలు ఎలాగ ముందు ఉడికించి వేసుకోవటం? లేదు, పచ్చిది జస్ట్ చిన్న చిన్న పీసెస్ కి మనం పప్పులోకి ఎట్లా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ పీసెస్ ని వేయాలి. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది స్పాంజ్ ఉంటుంది కదా, సో అందుకని అది ఉడకదు మళ్ళీ. సో ఆవకూర అంటే మనకు కొంచెం దగ్గరగా వస్తుంది కదా? దగ్గరగా వస్తుంది. ఆవపిండి, రెడ్ చిల్లీస్ పేస్ట్ చేసి వేసుకుంటాం. ఇంకా ఇందులో కారం అనేది యూజ్ చేయం మనం, ఓన్లీ రెడ్ చిల్లీస్. ఓకే ఓకే. సో ఆవాలు ఎండుమిరపకాయలు కలిపి ఆ రెండు కొంచెం ఒక 5 మినిట్స్ ఇట్లా మన ఆయిల్ ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు లోపల నానబెట్టుకుని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుని అది యాడ్ చేసుకుంటాం లాస్ట్. ఓకే ఓకే. ఎందుకంటే ఆవాలు చేదు ఉంటాయి కదా, సో అది చేదు రాకుండా రెడ్ చిల్లీస్ అనేది కలిపి యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఉట్టి ఆవాలు రెడ్ చిల్లీ కలిపి ఒక పేస్ట్. ఇంకొక పేస్ట్ ఏంటి? ఆనియన్స్, టమాటో అండ్ ఒక 3 or 4 గ్రీన్ చిల్లీస్, కొన్ని పల్లీలు కొంచెం ఫ్రై చేసి. గ్రీన్ చిల్లీ కూడా మళ్ళీ? గ్రీన్ చిల్లీ. ఓకే, ఈ రెండు పేస్ట్లు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 or 3 గ్రీన్ చిల్లీస్ అంతే. అది ఫస్ట్ కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసి అది పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం సిరి? నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్. ఓకే. సో ఏం చేస్తుంటావు నువ్వు? నేను హౌస్ వైఫ్. అప్పుడే? మీ వారేం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్. పేరు? హరి. నెక్స్ట్ ఇది కొంచెం పీసెస్ కి పట్టే వరకు ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఇందులో చింతపండు కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ లోని నేను యాడ్ చేశాను చింతపండు పులుసు. ఆనియన్ పేస్ట్ లోని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపు. ఓకే. ఇది వచ్చి 1 టీ స్పూన్ తీసుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆవ దాంట్లో మసాలా కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందులో స్వీట్ అనేది అంటే చింతపండు యాడ్ చేసాం కాబట్టి తీపి ఇష్టపడే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ టేస్ట్ ని బట్టి బెల్లం. లేదు అంటే ఓన్లీ చింతపండు నేను చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఫైనలీ ఆవాలు, రెడ్ చిల్లీస్ పేస్ట్. ఓకే. అది దించుకునే ముందు యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదేస్తుంది. మరి రెడ్ చిల్లీ వేగక్కర్లేదా? అది నానబెట్టాం కదా, సరిపోతుంది. ఓకే. నైస్, అన్ని మిక్స్డ్ స్మెల్ వస్తుంది. మసాలా, ఆవ పేస్ట్. ఇది ఎలా రైస్ లోకి బాగుంటుందా లేకపోతే రోటీస్ లోకి?
దేంట్లోకైనా బానే ఉంటుంది. అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఫైనలీ. సో రోటీస్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా థిక్గానే ఉంచుకుంటే బాగుంటుంది. అండ్ రైస్ అనుకుంటే కొంచెం పలుచగా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేయాలా? వేనా కొంచెం? కొంచెం జస్ట్ కొంచెం ఇంకొంచెం సరిపోతుంది. ఓకేనా? కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేయాలి. మనం ఒకటి మర్చిపోయాం గీత గారు, ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఉప్పే లేదు. కాంపిటీషన్ అమ్మా, మేము ఎందుకు చెప్తాం? ఏదో మీ ఫ్రెండ్ చూస్తుందిగా పక్కన చెప్పింది అప్పటి నుంచి. సో సాల్ట్ ఫైనల్లీ లాస్ట్లో. నేను స్టార్టింగ్లోనే ఎందుకు వేయలేదు అంటే ఏమిటి అంత వేసారు, పడుతుంది అంతా? సరిపోతుంది అంటే రెడ్ చిల్లీస్ వేసాం కదా. సో స్టార్టింగ్లో ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం వేసాను కాబట్టి పీసెస్కి పట్టే ఉంటుంది. ఫైనల్లీ కొత్తిమీర. ఓకేనా? అయిపోయింది. ఎందుకో గుంట్లో పెట్టాలా కొత్తిమీర? సరే దాంట్లో పెట్టి ఇచ్చేసేయండి. సో గుమ్మడి ఆవకూర కూడా రెడీ. ఓకే అండి, మరి గుమ్మడి ఆవకూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టి మిక్సీ పట్టి ఆవ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు వేయించి చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బూడిద గుమ్మడి ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆవ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడినివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మడి ఆవకూర రెడీ. ఓకే, సో రాజు గారు, బూడిద గుమ్మడికాయతో 2 వెరైటీస్ కూడా రెడీ. ఒకటేమో చారు, ఇంకొకటేమో ఆవకూర. ఓకే, రెండు కూడా డిఫరెంట్ ప్రాసెస్ లో చేశారు. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, ముందు చారు చూసేద్దాం. ఓకే, సో ఇది పులుసుకి చారుకి మధ్యలో ఉంది. మధ్యలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ టేస్ట్ చూద్దాం. ఓకే, బాగుంది, డిఫరెంట్ టేస్ట్ తో ఉంది. యాక్చువల్గా పేస్ట్ ఆవకూర కాకుండా మసాలా ఆవకూర. మసాలా ఆవకూర అని పెట్టారు దీని పేరు. ఓకే, సో బాగున్నాయి రెండు కూడా. రాజు గారు చెప్తారు ఏది ఎలా ఉంది అనే విషయం. ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. సో చారుకి పిండి అవసరం లేదు, థిక్నింగ్ అవసరం లేదు, పల్చగానే ఉంటుంది. సో అదే మనం స్టేజ్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మీరు చివరిలో కొంచెం అది శనగపిండి యాడ్ చేశారు కదా, సో అక్కర్లేదు. సో పులుసు, చారులు ఇవి కొంచెం లిక్విడ్గానే ఉంటాయి. ఓకే, ఓకే, టేస్ట్ ఓకే. కొంచెం సాల్ట్ కొంచెం అలాగే ఎక్కువగానే ఉంది. కొంచెం ఇంగు కూడా తగ్గించచ్చు. ఇంగు ఎక్కువ ఉంటే కూడా కొంచెం ఒక రకమైన టేస్ట్ వస్తుంది. కొంచెం ఆ రెండు కూడా తగ్గించచ్చు. సో ఇలా అంటే కొంచెం మసాలా బేస్లో ఏంటంటే మనకి బెంగాలీస్, తర్వాత కొంచెం ఒడిశా ఆ ప్లేసెస్లలో ఆవాలు కూడా కొంచెం మసాలాలో కొంచెం గ్రైండ్ చేసి వేసుకుంటారు, కలిపి వేసి చేసుకుంటారు. సో ఆ టేస్ట్లో ఉంది.
సో ఇక్కడ మన సైడ్ లో ఎక్కువగా చేసుకునే ఆవ కూరలా కాకుండా ఇది కొంచెం ఆవ మసాలా టైప్ లో చేశారు. సో రెండు కూడా బాగున్నాయి. సో టేస్ట్ వైజ్ గా ఈరోజు ఇది ఆవ యాడ్ చేసింది కదా కూర, అది కొంచెం బాగుంది. సో సిరి విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ సిరి, నీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. సో వచ్చిన నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మష్రూమ్స్ కొన్నప్పుడు అవి కవర్లో ఉంటే గనక వాటిని కవర్లోంచి బయటకు తీసి పేపర్ బ్యాగ్లో చుట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వలన మష్రూమ్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బేబీకార్న్ మసాలా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బేబీకార్న్, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ అండ్ టొమాటోస్. సింపుల్గా బాగుందండి. ఇప్పుడు క్రీమ్స్ వాడకం కూడా చాలా ఎక్కువైపోయింది. అంటే ఏదో ఒక కారణానికి సన్ స్క్రీన్ అనో లేకపోతే వైట్నింగ్ క్రీమ్స్ అనో ఇలాంటివి కూడా వాడుతున్నాం. కానీ బేబీకార్న్, టొమాటోస్ లాంటివి మనం అలా పేస్ట్ లాగా వాడుకోవచ్చు అన్న సంగతి చాలామందికి కూడా తెలియదు. ఎందుకంటే సేమ్ ఎఫెక్ట్స్ మనకు ఇవి కూడా క్రియేట్ చేస్తాయి. సూర్యరశ్మి కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో వంటకంలో వండుకొని తినడమే కాకుండా బయట క్రీమ్ లాగా మనం దాన్ని వాడుకుంటే కూడా ఒక ఫేస్ ప్యాక్ లాగా బాగుంటుందండి. అలా కూడా మనం ఇవి ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా రకమైన క్రీమ్స్లో కూడా మనకు కార్న్ ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంత ఉత్తమమైన ఒక విషయం అన్నమాట. సో అలాంటిది మనం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అరటికాయ పెసర వడలు, అరటికాయ, పెసరపప్పు, శనగపిండి ఏదైనా ఇవి కూడా మళ్ళీ మనకు డీప్ ఫ్రైడ్. కాకపోతే ప్రతిదీ కూడా పోషక విలువల పరంగా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఒకసారి బయట తినకుండా ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఇలా వడలు చేసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో చూసిన గుమ్మడి చారు, అలాగే గుమ్మడి ఆవకూర, గుమ్మడికాయ, చింతపండు, బెల్లము, శనగపిండి చాలా న్యూట్రిషియస్ చారు అండి. చాలా బాగుంటుంది. బూడిద గుమ్మడికాయలోని పోషక విలువలు వేరే, మామూలుగా మనకు పసుపచ్చ కలర్లో ఉన్న ఆ గుమ్మడికాయలోని పోషక విలువలు వేరే. కానీ బేసిక్ ఎసెన్స్ ఒకటే. రెండిట్లో కూడా నీరు శాతం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ 2 రకాల గుమ్మడికాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటే ఆ వివిధ రకాల పోషక విలువలు అనేది మనకు యాడ్ అవుతుంది. మన చారుల్లో చూసుకుంటే చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్గా ఉన్నాయంటే చింతపండు, బెల్లము ఇలా మనం అన్నీ కూడా మనకు రోజు కనబడేవి, మన ఎదురుగా పండేవి, మన నేటివ్గా ఉండేవి తీసుకుంటున్నాం కాబట్టి ఆ చారు చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. సో గుమ్మడి చారుకి డౌట్ లేదు. అదేవిధంగా గుమ్మడి ఆవకూరలు కూడా గుమ్మడికాయ, ఆవగింజలు, ఎండుమిర్చి, చింతపండు, పల్లీలు ఇది కూడా చాలా చాలా బాగుంది. ఆవగింజలు స్పెసిఫిక్గా ఈ టెంపరేచర్స్కి మనం వాడుతూ చూస్తూ ఉంటాం అనమాట. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మూలాన మనకు లోపల బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా పనికొస్తుంది అని తెలుస్తుంది. సో 100% ఇలాంటివి మనం వెతికి పట్టుకొని ఇలాంటి రెసిపీస్ మనం ట్రై చేయాలి అండి. ఎంత ఇంటర్నేషనల్ కుకింగ్, వెరైటీ కుకింగ్ మనం చూస్తున్నామో అంతేకాకుండా ఇలా లోకల్గా ట్రెడిషనల్గా ఉన్న ఐటమ్స్ని మనం చూస్ చేసుకోవాలి. అంటే మీరు ఇవాళ చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయంటే బేబీకార్న్ మసాలా కర్రీ చాలా బాగుంది. అరటికాయ పెసర వడలు చెప్పాను కదండి. ఏదైనా మనం వీక్లీ వన్స్ తీసుకుంటే 100% మనకు ప్రాబ్లం అనేది రాదు. అలాంటప్పుడు మనం ఇలాంటివి తీసుకుంటే అస్సలు రాదు. సో అరటికాయ పెసర వడలు అలా వాడుకోవచ్చు. తర్వాత గుమ్మడికాయతో చూసిన 2 రెసిపీస్ కూడా వెరీ ట్రెడిషనల్ అండ్ వెరీ హెల్తీ రెసిపీస్ అండి. గుమ్మడి చారు, అలాగే గుమ్మడి ఆవకూర. సో కంపల్సరీగా ఈ రెసిపీస్ అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు బేబీకార్న్ తో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఓకే. అండ్ వడలు, సో మనం రకరకాల వెరైటీస్ చూపిస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అవునండి. కానీ ఇలా అరటికాయ కాంబినేషన్ లో
ఆ పెసరపప్పు కాంబినేషన్ లో వడ అనేది చాలా బాగుంది. అంటే కొంచెం సాఫ్ట్ గా, కొద్దిగా క్రంచీగా క్రంచిగా బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, దేనికదే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై. బాయ్.